నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి జిల్లాలో పేకాట విచ్చలవిడిగా జరుగుతుంది. పట్టణాలకు వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా, మారుమూల గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా పేకాట శిబిరాలు వెలిసాయి. పేకాట్ని నిరోధించవలసిన పోలీస్ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి లేదనేది విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మారుమూల గ్రామాల్లో, గ్రామాల శివారు శిథిలావస్థలో ఉన్న భవనాలు, అదేవిధంగా ఖాళీ స్థలాల్లో పేకాట శిబిరాలు ఏర్పాటు చేసుకుని అనేక మంది అనేక ప్రాంతాల్లో పేకాటలో నిమగ్నమై ఉంటున్నారు. పోలీస్ కనీసం అటువైపు వెళ్ళే దాఖలాలు అయితే లేవు. మరి జిల్లా కేంద్రం చూస్తే ఏలూరు క్లబ్లో విచ్చలవిడిగా పేకాట కొనసాగుతూనే ఉంది. దాదాపుగా నెల రోజులు పైబడి ప్రతిరోజు ఏలూరు క్లబ్లో పేకాట కొనసాగుతూనే ఉంది. మరి ఏలూరు క్లబ్లోనే కాదు, ఏలూరు క్లబ్ స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్లబ్బులు వెలిశాయి. అంటే ఒక్కొక్క తెలిసిన వాళ్ళ ఇంట్లో పగలు రాత్రి తేడా లేకుండా ఆ ఇంటి ఓనర్కి కొంత అమౌంట్ చెల్లించి పేకాట నిర్వహించే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఒక సరికొత్త వరవడితో పేకాట రాయిళ్ళు. ఏలూరుకి కోతవేడు దూరంలో ఉన్న పోనంగిలోని జగనన్న కాలనీలు, గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు జగనన్న కాలనీ స్థలాలు ఏమైతే ఇచ్చారో ఆ స్థలాల్లో బిల్డింగులు కట్టుకున్న ప్రాంతాల్లో కొంతమంది బిల్డింగులు కట్టారు. కొంతమంది ఆ ఇల్లు కట్టినా కూడా ఇళ్లలోకి వెళ్లకుండా వారి సొంత ఇల్లులో ఉండడం వల్ల కూడా ఆ ఇళ్ళన్నీ కూడా ఆ యొక్క జగనన్న కాలనీ పోనంగి ఏరియాలో ఖాళీగా ఉన్న ఇళ్లలో కూడా పట్టపగలు మధ్యాహ్నం 3 గంటల నుండి విచ్చలవిడిగా పేకాట శిబిరాలు పనిచేస్తున్నాయి. పోలీసులు అటువైపు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. కనీసం ఎక్కడ ఏం జరుగుతుంది, ఈ పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే పేకాట శిబిరాలని నిరోధించవలసిన ఆయా పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కానీ లేదా ఆయా సబ్ డివిజన్ల పరిధిలో కానీ ఎక్కడా కూడా నిలుపుదల చేసే పరిస్థితి లేదనేది విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. మరి అయినప్పటికీ కూడా మరి ఈ పేకాట శిబిరాలు నిర్విరామంగా విచ్చలవిడిగా జరుగుతున్నప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా మౌనంగా ఉండడంలో ఆంతర్యం ఏంటని కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పేకాట రాయిళ్ళ కుటుంబ సభ్యులు. చాలామంది ఎంటీవీకి ఫోన్ చేసి మరి అనేక ప్రాంతాల్లో పగలు రాత్రి తేడా లేకుండా పేకాట శిబిరాలు పనిచేస్తున్నా పోలీసులు ఎందుకని సైలెంట్గా ఉన్నారు, మరి కుటుంబాల్లో చాలా ఆర్థిక పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ పేకాట్ల వల్ల, ఇళ్లలో ఉన్న బంగారు వస్తువులు కూడా తాకట్టు పెట్టి మరీ పేకాటకు వెళ్తున్నారు పేకాట రాయిళ్ళని ఆ కుటుంబాలకు సంబంధించిన చాలామంది మహిళలు తమ ఆవేదనని చెప్పుకుంటున్నారు. మరి అయినప్పటికీ కూడా ఈ పేకాట శిబిరాల్ని నిరోధించవలసిన పోలీస్ యంత్రాంగం కానీ లేదంటే రాజకీయ వ్యవస్థ, అంటే సహజంగా రాజకీయ వ్యవస్థ నిరోధించలేదు కూడా. ఎందుకంటే మరి వీళ్ళకి రాజకీయ అవసరాలు, ఎన్నికల టైంలో ఒకరికొకరు సహకారం ఉంటుంది కాబట్టి రాజకీయ పరంగా చేయడానికి ఏమైతే ఉండదు. కానీ మరి పోలీస్ యంత్రాంగం నిరోధించాలి, తనిఖీలు చేయాలి, దాడులు చేయాలి, ఎక్కడెక్కడ పేకాట ఆడుతున్నారో చెక్ చేయాలి. మరి ఇలాంటి పేకాట శిబిరాలు నడుస్తున్నప్పుడు కూడా మరి ఎక్కడ కూడా ఒక ఏలూరే కాదు, ఓవరాల్గా గోదావరి జిల్లాల్లో అన్ని చోట్ల పేకాట శిబిరాలు పనిచేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా పోలీసులు కనుచూపు మేరలో వెళ్ళకపోవడం, అదేవిధంగా కనీసం తనిఖీలు చేయకపోవడం, అసలు పేకాట శిబిరాలకి మాకు ఎలాంటి సంబంధం లేదని పోలీస్ యంత్రాంగం సైలెంట్ అయిపోవడంలో ఆంతర్యం ఏంటి, ఎవరు ఈ రాయబారాలకి మూల విరాట్లు ఎవరు, పేకాట రాయలకి పోలీస్ యంత్రాంగానికి మధ్యవర్తిత్వం నడుపుతున్న పెద్ద మనుషులు ఎవరు, మరి ఈ లాబింగ్లో ఎవరిది పై చేయి, మరి ఈ పేకాట విచ్చలవిడిగా జరుగుతుంటే మరి లాబింగ్ సక్సెస్ అయిందా, ఈ లాబింగ్లో ఎవరు కీలక పాత్ర పోషించారు, మరి ఆ కీలక పాత్రలో మరి కీలకమైన వ్యక్తులు ఉన్నారని కూడా సమాచారం వస్తుంది. ఈ కీలకమైన వ్యక్తులు ఈ పాత్ర పోషించినప్పుడు మరి క్లబ్బుల నిర్వాహకులు కీలక నాయకులకి ఏ మేరకు ముట్ట చెప్పారు, అదేవిధంగా లాబింగ్ చేసినందుకు మరి ఆయా సబ్ డివిజన్లో లేదా ఆయా సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ యంత్రాంగానికి ఏ మేరకు చేతులు తడిపారు అని కూడా
విమర్శలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి జిల్లాల వ్యాప్తంగా. మరి దీనిపైన పోలీస్ యంత్రాంగం ఇప్పుడు కూడా స్పందించే పరిస్థితి లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ఒక సమాచారం వస్తుంది. గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మాట్లాడకపోతే మరి పోలీస్ యంత్రాంగం కూడా ఎందుకు మాట్లాడుతుంది, పోలీస్ యంత్రాంగం మాట్లాడదు కదా అని కూడా స్థానికంగా ఉన్న ప్రజానీకంలో చర్చ నడుస్తుంది. ఏదేమైనా విచ్చలవిడిగా గోదావరి జిల్లాలో పేకాట శిబిరాలు వెలిచాయి. మరి ఎక్కడ కూడా పోలీసులు దరిదాపులకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మరి ఎంతకాలం పాటు ఈ విచ్చలవిడిగా పేకాట గోదావరి జిల్లాలో జరుగుతున్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో పేకాట రాయలు వచ్చి గోదావరి జిల్లాలోనే మకాం చేసి హోటళ్ళన్నీ కూడా రూమ్స్ బుక్ చేసుకుని వారాలు కొంతమంది శుక్రవారం వస్తే శని ఆది సోమ మంగళ బుధ గురువారం ఉన్నారు. మళ్ళీ ఒకరోజు సొంత గ్రామాలకు వెళ్ళి మళ్ళీ పేకాట శిబిరాలకి వచ్చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. హోటల్స్ అన్నీ కూడా బిజీగా ఉంటున్నాయి, రూములు అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. మరి ఏలూరులో కూడా వన్ టౌన్లో ఏలూరు క్లబ్లో పేకాట రాయలందరూ కూడా ఏలూరులోని ఒక ప్రముఖ హోటల్లో రూములు తీసుకుని అక్కడే రోడ్ల మీద కార్లు అడ్డంగా పెట్టేసి మరి పేకాట క్లబ్బుల్లో పేకాడుతున్నా కూడా మరి ఆ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ కనీసం ఆ క్లబ్బుల వైపు వెళ్ళిపోవడం కూడా పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఈ పేకాట శిబిరాలు నిర్వహించడానికి ఎవరు తెర వెనక మంత్రం నడిపింది ఎవరు, తెర వెనక పాత్ర పోషిస్తుంది ఎవరు, తెర వెనక చక్రం తిప్పుతున్న నాయకులు ఎవరు అని ప్రశ్న ప్రజల్లో మెదులుతుంది. మరి పోలీస్ యంత్రాంగం కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సూచనల మేరకే పోలీసు కూడా మౌనంగా ఉన్నారని కూడా ఒక సమాచారం వస్తుంది. మరి కొద్ది రోజుల్లో పోలీస్ యంత్రాంగం ఈ పేకాట శిబిరాలపైన దాడులు చేస్తారా, మనకెందులు అని చెప్పి మౌనంగా ఉంటారా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.